అనకాపల్లి జిల్లాలోని చీడికాడ మండల గుంటి కొత్తూరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనంపై నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని ప్రభుత్వం కృషి చేస్తుండగా ఉపాధ్యాయుల నిర్లక్ష్యం, నిర్వాహకుల స్వార్థం విద్యార్థులపై భారంగా మారింది. గురువారం 24 మంది విద్యార్థులు హాజరైనప్పటికీ వారికి సరైన భోజనం వడ్డించక ముందే అన్నం తీసి దాచేశారు. విద్యార్థులకు ఇవ్వాల్సిన సాంబారు, గుడ్ల కూర బదులుగా తాలింపు కూడా వేయని నీళ్లచారు, ఉడకబెట్టిన గుడ్లు వడ్డించేందుకు సిద్ధం చేశారు. ప్రధాన ఉపాధ్యాయులు దీనిపై ప్రశ్నించగా రోజు ఇలాగే ఉంటుంది, ఇందులో వింత ఏముంది అని సమాధానమిచ్చారు. ఈ సంఘటనపై మండల విద్యాశాఖ అధికారి రమణ స్పందిస్తూ త్వరలోనే పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఏం తింటారా మా పిల్లలు చింతపండు తెచ్చుకి మరబెట్టినట్టు ఉంది. ఏం అసలు గుడ్డు కూర అన్నారా, గుడ్డు పులుసు? అది ఇప్పుడు రసం ఉండేటప్పుడు దీన్ని ఏం చేయాలా? కర్రీ చేయాలా? ఏం చేశారు మీరు? ఏంటిది ఇది? ఇది ఇది రసమే గుడ్డు కూర అండి. ఇది కర్రీ కర్రీలా ఉందండి. కర్రీ అంటారండి. ఎగ్ కర్రీ ఎలా ఉంటుందండి? మరి దానికి పోపు ఉండదండి చారుకి? రసానికి మరి తాలింపు అయితే పెట్టరేటండి. కలిపినే లేదు. కలిపితే మిరపకాయలు ఏదో ఉంటాయి తాలింపు తేలాలి కదా. ఏది పోపు సార్? పోపు పెట్టలేదా అని అడుగుతున్నాం సార్. పోపు పెట్టారండి. అది లోపల ఉంటుంది. పోపు పెడితే లోపల ఉంటుంది సార్. పచ్చిమిర్చాలు కోసి వస్తుంది. దానికి పచ్చిమిర్చి పోపు పెట్టారు. ఉందా? అది పచ్చిమిర్చితో పోపు పెడతారా, ఎండుమిర్చికి వెళ్తారా పోపు పెడతారండి? సార్ మీకు సాంబార్ మీద రసం మీద ఐడియా ఉందా లేదా అసలు? మరి అది అలా అంటారా అంటాను. రసానికి పోపు ఉండదా అని అడుగుతున్నాం సార్. పోపు ఉంటుంది అన్నారు, పెట్టారు లోపల ఉంటుందని మీరు అంటున్నారు. మీకు అంటే తాలింపు ఐడియా ఉందా లేదా అంటాను.